రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. సార్, ఈరోజు మనం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఊరాల విలేజ్లో ఉన్నాం. సార్పంచుడికి ఈయన పేరు జాషువా గారు. ఈయనకి 2 ఎకరాల దొండబందులు ఉంది, ఎకరం కాకర పాదులు ఉన్నాయి. ఈయన లాస్ట్ టైం 3వ తారీఖుని ఈ కాకర బందిరికి బాగా త్రిప్స్, మైడ్స్, నల్లి బాగా ఎక్కువైందని చెప్పి ఫ్లవరింగ్ లేదని చెప్తే మనం ఏం చేస్తామంటే 1, 2, 3 బ్లాక్ బష్, మన నూతనంగా లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్స్లో లారా ఒకటి, ఈ 3 కలిపి స్ప్రే చేయించాం సార్. స్ప్రే చేయించిన తర్వాత 1, 2, 3 వచ్చేటప్పటికి త్రిప్స్ మైట్స్కి, బ్లాక్ బస్ట్ వచ్చేటప్పటికి పచ్చదోమ, తెల్లదోమ, అలాగే లారా వచ్చేటప్పటికి కాయ దశలో కొడితే కాయ షైనింగ్ కానీ, ఫ్లవర్ కానీ, గ్రోత్ కానీ రావడానికి మన లారా స్ప్రే చేయించాం. ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది మన జాషువా అనేది తెలుసుకుందాం. జాషువా గారు ఇంత ముందు కూడా మన ప్రతిభ బయోటెక్ కంపెనీ ప్రోడక్ట్స్ ఆల్ ప్రొడక్ట్స్ అన్ని వాడినా మనం రీసెంట్గా ఇచ్చిన ప్రోడక్ట్స్ రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది 1, 2, 3 కానీ, బ్లాక్ బస్ట్ కానీ, లారా రిజల్ట్ ఎలా ఉందో జాషువా గారు మాట్లాడి తెలుసుకుందాం. జాషువా గారు నమస్తే సార్. నమస్తే అండి. మీరు 1, 2, 3 బ్లాక్ బస్ట్, లారా కొట్టారు కదా? అవునండి. కొట్టిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఒకసారి మీ మాటలు విందామని చెప్పండి ఒకసారి. రిజల్ట్ బాగానే ఉందండి. అది 1, 2, 3 ఏమో ట్రిప్స్కి నల్లికి వాటికి ఇచ్చారు. ముడత ఆగడానికి బ్లాక్ బస్ట్ దోమకి ఇచ్చారు. లారా వచ్చేపాటికి న్యూట్రియన్స్, మెగ్నీషియం, కాల్షియం అవన్నీ ఉంటాయి కాబట్టి మొక్కకు పోషకాలన్నీ అందుతాయి అని చెప్పి ఇచ్చారు. అది వాడిన తర్వాత అంతా బాగానే ఉన్నది. అన్న కానీ, పూత కానీ, కాయ కానీ, కాయ షైనింగ్ కానీ, ఓకే, దిగుబడి అంతా బాగానే ఉన్నది. ఓకే, లారా స్ప్రే చేశారు కదా? లారా స్ప్రే చేసిన రిజల్ట్ మీకు ఏ విధంగా, ఏ రూపంలో చూస్తారు? దీన్ని ఎలా పనిచేసి ఎలా చెప్తున్నారు మీరు? ఇది కాడ ఇంత ముందు సాగలేదు కదా, నల్లలేదు కదా పందిరి. అది కొట్టిన తర్వాత గ్రోతింగ్ ఉంది, తర్వాత దాన్ని అమ్మటే ఫ్లవరింగ్, ఓకే, కింద పడడం అవన్నీ బాగానే ఉందండి. ఓకే, ఈ మన లారా కొట్టిన తర్వాత రిజల్ట్ చూస్తారు కదా, కాయ షైనింగ్ ఎలా ఉంది సార్ ఒకసారి? కాయ షైనింగ్ ఫుల్ గ్రీనరీ ఉందండి, బాగుంది. అంటే కాయ బాగా పచ్చగా ఉందంటున్నారు ఈయన. ముందు కొట్టిన తర్వాత కాయ షైనింగ్ బాగుందంటున్నారు. ఇలాగే వీళ్ళ అమ్మగారు కూడా ఎప్పుడు కూడా చేలోనే ఉంటారు. వీళ్ళ అమ్మగారిని కూడా అడిగి తెలుసుకో ఒకసారి. కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టింది ఎలా ఉంది? అమ్మ, మీరు ముందు కొట్టక ముందు పందిరిలో వస్తుంటారు కదా, మీరు డైలీ చేలు వస్తుంటారు, కాయలకు వస్తుంటారు కదా, ముందు కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉందా మీది? కొట్టిన తర్వాత బాగానే ఉందండి, బాగానే ఉంది. పచ్చగా లేచింది పందిరి కూడా, కాయ కూడా పచ్చగా ఉంది, కొంచెం దిగుబడి కూడా వస్తుంది, పర్వాలేదు, బాగుంది. ఓకే, అంటే కొట్టక ముందు కొట్టిన తర్వాత దిగుబడి బాగా వస్తుందా? కొట్టిన తర్వాతే బాగుంది. కొట్టక ముందు ఎన్ని సంచులు దిగాయి కాయలు? తేగల 1, 2 దిగినాయి. ముందు కొట్టిన తర్వాత ఇప్పుడు 6, 7 దిగుతున్నాయి. 6, 7 సంచులు దిగుతున్నాయి. మీరు డైలీ చేల కాయకి వస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట. అన్న ఎలా వస్తుందమ్మా అయితే ముందు కొట్టిన తర్వాత? అన్న కూడా బాగానే ఉంది. అన్న బాగుంది, కాడ బాగుంది, బాగుంది. పూత కూడా బాగానే ఉంది. ఈ మందు బాగొచ్చా? ఇది బాగొచ్చు. వీళ్ళ అమ్మగారు చెప్తున్నారమ్మా, జాషువా వాళ్ళ అమ్మగారు డైలీ చేలో వస్తుంటారు, చేను పని తీవిడ చూస్తుంటుంది, జాషువా బయట తిరిగినా కానీ ఈవిడ చెప్పేది ఏంటంటే ముందు కొట్టక ముందు మనకి ఇంత కలర్ కానీ, ఇంత పూత కానీ, ఇంత కాయ సైనింగ్ లేదంటున్నారు. ముందు కొట్టిన తర్వాత కాయ కలర్ కానీ, పూత కానీ, అన కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. కొట్టక ముందు అయితే 2, 3 సంచులు తెగితే, కొట్టిన తర్వాత 5, 6 సంచులు తెగుతున్నాయి కాకరగా అని చెప్తున్నారు ఈవిడి. అలాగే ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి ఏంటంటే మన కంపెనీలో నూతనంగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్, ప్రతిభ బయోటెక్ కంపెనీలో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి టెరా, ఒకటి ఫ్లోరా, ఒకటి లారా. రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మొక్క పెరిగే టైంలో టెరా స్ప్రే చేసేవాళ్ళ, పూత టైంలో ఫ్లోరా స్ప్రే చేయాలా, అదే కాయ దశలో అయితే మనం లారా స్ప్రే చేసుకోవాలి. కాయ దశలో లారా స్ప్రే చేసుకున్నట్టయితే మన కాయ సైనింగ్ కానీ, దిగుబడి కానీ బాగుంటుంది. అలాగే మన ఫ్లోరా కానీ స్ప్రే చేసిన పూత టైంలో పూత మంచిగా వచ్చి పూత డ్రాప్ కాదు. అలాగే చెట్టు పెరిగే టైంలో టెరా స్ప్రే చేసినట్టయితే పెరుగుదల కానీ, కలర్ కానీ చాలా బాగా వస్తుంది. ఇలాగే ప్రతి ఒక్క రైతు ఈ విధంగా పెరిగే టైంలో
టేరా వాడి ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్లోరా వాడి కాయ టైంలో లారా వాడినట్టయితే మనం అనుకున్న దిబ్బలు తీసుకోవచ్చు. ఇప్పుడు జాషువా అలం గారు చెప్తున్నట్టుగా నేను ముందు కొట్టక ముందు 3 సెంచులు తెగాయి, ముందు స్ప్రే చేసిన తర్వాత 5 నుంచి 6 సెంచులు తెగిందని చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇదే విధానాన్ని అవలంబించినట్టయితే అనుకున్న దిగుబడులు చేయొచ్చు. అలాగే మన కంపెనీ అన్నపూర్ణ అగ్రికల్చర్ యూట్యూబ్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే దాంట్లో మనం ఉన్న క్రాపులు ఆల్ క్రాప్స్ అన్నీ కూడా మన కాకర కానీ, దొండ కానీ, టమాటా కానీ, పసుపు కానీ, చెరకు కానీ, వరి కానీ ఏ పంటల్లో ఏ తెగులుకి ఏ మందు వాడాలి, ఈ పురుగుకి ఏ మందు వాడాలి, వైరస్కి ఏ మందు వాడాలని ఎండి గారు ప్రతి ఎపిసోడ్లో కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా అలా అన్నపూర్ణ అగ్రికల్చర్ యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒక సలహా మనం తీసుకునే పని లేదు, మన దిగుబడి మనం తీసుకుని మన పంటలు బాగా పండించుకోవచ్చు. అలాగే ఇంకో విధానం కొత్త విధానం నూతన విధానం ఒకటి కనిపెట్టారు ఎండి గారు. ONBA బుక్ అని చెప్పి ఒక బుక్ కొట్టడం జరిగింది. ఆ బుక్లో ONBA బుక్లో మొత్తం అంతా కూడా ఏ క్రాప్కి ఫెర్టిలైజర్, భూమిలో ఏ ఫెర్టిలైజర్ ఎలా వాడుకోవాలి, స్ప్రే ఎలా చేసుకోవాలి అనేటువంటిది క్యాలెండర్ రూపంలో ఇవ్వడం జరిగింది. 120 రోజుల పంటకి ఫెర్టిలైజర్ వేసుకోవాలి, 150 రోజులకి ఏ విధంగా వాడాలి, 180 రోజులకి ఏ విధంగా వాడాలని చెప్పి క్యాలెండర్ రూపంలో ఎండి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరైతే కూడా ONBA బుక్ ఫాలో అయినా కూడా మన వ్యవసాయం మనం చేసుకోవచ్చు. ఇవాళ జాషువా నిజంగా పందిరి చూస్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంటే మనకి చాలా హ్యాపీ అనిపించింది. సుబ్రహ్మణ్య అని చెప్పి చిన్నవాళ్ళు సార్, ఈయన కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఒకసారి ఈయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్య గారు, పందిరికి మన మందు కొట్టిన తర్వాత కొట్టక ముందు ఎలా ఒకసారి మీ మాటలో చెప్పండి సార్. ఇది కొట్టక ముందు చూశానండి పందిరి, చూసినప్పుడు ఏం బాగాల, ఈ ఇందుట్లో ఏం వస్తాయో అని అనుకున్నాను. తర్వాత ఈ మందులు కొట్టారన్న తర్వాత చూశాను, ఇక వాళ్ళే చెబుతున్నారు కాయ దిగుబడి బాగా వచ్చిందని. బాగుంది. ఇప్పుడు మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని వాడచ్చు సార్, మంచిగా వాడవచ్చు, అన్నీ బాగుంటాయి కదా. ఇంతకుముందు మన కంపెనీ ప్రొడక్ట్స్ మీరు కూడా వాడేవారు కదా? వాడాను. ఇంక ఈ ప్రొడక్ట్స్ ఇంకా వాడలేదు మీరు? ఈసారి వాడతాం. మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడే దిగుబడులు ఎలా ఉంటాయి సార్? మంచిగా ఉంటాయి దిగుబడులు? మంచిగానే ఉంటాయి. జాషువా గారు, ఇప్పుడు మన కంపెనీ ప్రొడక్ట్స్ అని వాడారు కదా మీరు? ఇప్పుడు 1, 2, 3 బ్లాక్ బస్ట్ లారా కూడా వాడారు. వాడితే అనకట్ట బాగా వచ్చింది, పూత బాగుంది, కాయ సైజు బాగుంది చెప్తున్నారు కదా. ఈ ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే చెప్తారు కదా మీరు? ఒక్కసారి మీరు మీ విలేజ్, మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి సార్. అక్కడ విలేజ్ వచ్చి చిన్నోగ్రాల్ అండి, ఇది ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. నా పేరు జాషువా. ఫోన్ నెంబర్ 8074023388. జాషువా గారు 1, 2, 3 బ్లాక్ బస్ట్ లారా స్ప్రే చేయడం జరిగింది. 1, 2, 3 త్రిప్స్ మైట్స్ నలికి, బ్లాక్ బస్ట్ పచ్చదోమ తెల్లదోమ, అలాగే లారా అనే ప్రోడక్టు ఇది కంపల్సరీ మన ప్రతిభ బయోటెక్లో నూతనంగా లాంచ్ అయిన ప్రోడక్టు. లాంచ్ అయిన మొదటి రోజు, 2వ రోజు కాకరపాదు స్ప్రే చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే మన కంపెనీలో నూతనంగా లాంచ్ అయిన లారా అనేటువంటిది కాయ దశలో స్ప్రే చేసుకున్నట్టయితే దీంట్లో NPK నత్రజని వచ్చేటికి 6% ఉంటుంది, ఫాస్ఫరస్ వచ్చి 5%, పొటాస్ వచ్చి 32% ఉంటుంది. దాంతోపాటుగా సల్ఫర్ 8% ఉంటుంది, మెగ్నీషియం 3%, బోరాన్ 2% ఉంటుంది, కాపర్ 1% ఉంటుంది. ఇవన్నీ కలిసినటువంటి ప్రోడక్ట్ మన లారా. ప్రతి బయోటెక్ వరకు మనం 300 చూస్తాం, 1340 చూస్తాం తప్ప NPKతో పాటుగా మొక్కగాలి పోషకాలు మిక్స్ అయ్యి వచ్చిన ప్రోడక్టు ఈ లారా ప్రోడక్టు. ఈ లారా అంటే కంపల్సరీగా కాయ టైంలో కింద పీచువేరు రావడానికి సల్ఫర్ కంపల్సరీ అవసరం కాబట్టి మన సల్ఫరు దీంట్లో కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే తెలుసుకున్నట్టయితే కంపల్సరీ కాయకి పొటాసు ఊట రావడం కానీ పొటాస్ కంపల్సరీ అవసరం, పొటాస్ 32% ఇచ్చాం. అలాగే సల్ఫర్ 8%, మెగ్నీషియం 3% ఇచ్చాం, బోరాన్ 2% ఇచ్చాం, అలాగే కాపర్ 1% ఇచ్చాం. ఒకసారి లారా స్ప్రే చేసిన తర్వాత మన కాకరపందిరి చూసినట్టయితే కాకరపందిరి ఆకు కలర్ కానీ, అన కానీ, షైనింగ్ కానీ అసలు ఈయన కొట్టకముందు అయితే పందిరి ఏమీ లేదని చెప్పి జాషువా షాపుగా వచ్చి మన నమ్మకంతో తీసి తెచ్చి కొట్టడం జరిగింది. ఇంతకుముందు ఈయన ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ వాడేవారు. అదే నమ్మకంతో మళ్ళీ మనం చెప్పడం వల్ల ఈ లారా కొట్టిన తర్వాత ఈ ఫ్లవరింగ్ అనేటువంటిది ఇలా ప్రతి తీక కూడా ఫ్లవరింగ్ కానీ, అన చూడండి సార్, అన కూడా ఇంత కలర్ఫుల్గా అన రావడం కానీ, ఆకు షైనింగ్ కానీ, కాయ షైనింగ్ చూస్తారు కదా మీరు. అలాగే పాలు ఎక్కడ కలర్ ఎక్కడ చిన్న మచ్చ కానీ ఏమీ లేదు. ఇది మొత్తం అంతా అనంతా కూడా విపరీతంగా వస్తుంది అన.
ఈ చిన్న బోలు కూడా ఎలా వస్తుంది సార్ ఇదిగో బోల్ ప్రతి రబ్బకి బోలు కూడా కాయ సైజు కూడా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరైతే కూడా ఈ జాషు గారు చెప్పినట్టుగా పూత టైంలో మన లారా కానీ స్ప్రే చేసుకున్నట్టయితే అనుకున్న దిగుబడులు అధిక దిగుబడులు సాధించవచ్చు. అలాగే మనం ఇంకో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మనకి. చెట్టు పెరిగే టైంలో టేరా ఉంది. టేరా అనేటువంటిది మొక్క పెరిగే టైంలోని, అలాగే పూత టైంలో మన కంపెనీ ఫ్లోరా ఉంది. టేరా, ఫ్లోరా, లారా. మొక్క పెరిగే టైంలో టేరా వాడండి, పూత టైంలో ఫ్లోరా వాడండి, కాయ దశలో లారా వాడండి. ఈ 3 వాడి అనుకున్న దిగుబడులు 100% తీసుకున్నట్టయితే మన రైతు లాభాల నడవచ్చు. ప్రతి ఒక్కరైతే చూడండి, ఈ కాయ కూడా ప్రతి గుత్తుకి కాయ కూడా ప్రతి కాయ షైనింగ్ కూడా మంచిగా వస్తుంది సార్. ఇది ప్రతి ఒక్కరైతే చూడండి, కాకర పందిరి వేసిన ప్రతి ఒక్కరైతే కూడా 100% కూడా మన ఈ విధంగా వాడినట్టయితే అనుకునే దిగుబడులు తీయవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన కంపెనీ నూతనంగా లాంచిన ప్రోడక్ట్స్ టేరా, ఫ్లోరా, లారా. మొక్క పెరిగే టైంలో టేరా, పూత టైంలో ఫ్లోరా, కాయ దశలో లారా. ఈ 3 ప్రోడక్ట్స్ మీకు ఏ విధమైన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా పేరు ఈశ్వర్. నా నెంబర్ వచ్చి 9553312445.